ప్రజలంతా హైదరాబాద్ వదిలి గ్రామాల బాట పట్టారు. సంక్రాంతి పండుగకు వరుసగా సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు పయనమవుతున్నారు. జంట నగరాల్లోని ప్రజలు వారి స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా టోల్ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అదనంగా 30 మంది సిబ్బందిని నియమించారు. 5 సెకండ్ల వ్యవధిలోనే ఫాస్టాగ్ స్కాన్ అయి వాహనం ముందుకు వెళ్లేలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. ఇక పోలీసులు రౌండ్ ది క్లాక్ విధుల్లో ఉంటూ హైవేపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రజలంతా హైదరాబాద్ వదిలి గ్రామాల బాట పట్టారు. సంక్రాంతి పండుగకు వరుసగా సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు పయనమవుతున్నారు. జంట నగరాల్లోని ప్రజలు వారి స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. కుమార్, నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతా ఉంది. ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీ అనేది మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా టోల్ గేట్ల వద్ద కొంత ట్రాఫిక్ జామ్ అవుతుందని అనుకున్నప్పటికీ కూడా టోల్ గేట్ల వద్ద కాకుండా ఏదైతే మార్గం మధ్య ఉన్నటువంటి పట్టణాల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి క్రమంలో చౌటుప్పల్, చిట్యాల, అదేవిధంగా నార్కట్పల్లి, కట్టంగూరు ఈ పట్టణాల పరిధిలో ప్రధానంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడతా ఉంది. ఏదైతే అండర్ పాస్ వే లేకపోవడము, వంతెనలు లేకపోవడంతో, ఏదైతే ఫ్లైఓవర్ లేకపోవడంతో అటు ఇటుగా వెళ్తున్నటువంటి వాహనాలు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కసారిగా వేల వాహనాలు రహదారిపైకి రావడంతో పోలీసులు కూడా ఏం చేయనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. సరాసరిన గంటకు 4,000 వాహనాలు సెన్సెక్స్ నెలకొంటుంది. దాదాపుగా రోజుకు 65,000 వాహనాలు ఈ రహదారి మీదుగా వెళ్తున్నాయని కూడా ఆ పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా టోల్గేట్ల వద్ద ప్రత్యేక దృష్టి సారించి ట్రాఫిక్ జామ్ లేకుండా చేసినప్పుడు కూడా ఏదైతే అండర్ పాస్ వే లేనటువంటి క్రమంలో సిగ్నల్ క్రాసింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే కొంతమేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ కూడా అదనపు సిబ్బందిని నియమించి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రధానంగా చౌటుప్పల్ పట్టణంలో అయితే తంగడపల్లి రోడ్డు, ఒలిగొండ రోడ్డు, లక్కారం వరకు కూడా ప్రస్తుతం వాహనాలు అనేది నెమ్మదిగా కదులుతా ఉన్నాయి, నెమ్మదిగా మందకొడి కదులుతా ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని వాహనాన్ని ముందుకు తరలిస్తా ఉన్నారు. ఇవాళ రేపు ఈ రకమైన రద్దీ ఉంటుందని చెప్తా ఉన్నారు. మళ్ళీ సంక్రాంతి పండుగ పుట్టిన తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి ఎవరైతే వెళ్లారో వారందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి క్రమంలో కూడా ఇదే రకమైనటువంటి రద్దీ ఏర్పడే అవకాశం ఉందని కూడా పోలీసు అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి నిర్మాణం చేసినప్పుడే మెయిన్ గా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్న చోట అండర్ పాస్ వే నిర్మిస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండేది కాదని కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ టు విజయవాడ హైవే అంతా కూడా వాహనాలతో రద్దీగా కనిపిస్తా ఉంది. వాహనాల సందర్భాన్ని కనిపిస్తా ఉంది. వేల వాహనాలు రైమంటూ ఆంధ్ర ప్రాంతాన్ని తరలి వెళ్తా ఉన్నాయి. పోలీసులు కూడా ఆ మేరకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వాహనాల జామ్ లేకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కుమార్. రైట్. థ్యాంక్ యూ రాము.